ఆదోని మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందంటున్నారు స్థానిక ఎమ్మెల్యే. కౌన్సిలర్లకు అభివృద్ధి కాదు అక్రమ సంపాదనే ముఖ్యమని చెప్తున్నారు. అవిశ్వాసానికి ముందు ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయం ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ చైర్మన్ ను మార్చాలంటున్నారు వైసీపీ కౌన్సిలర్లు. దీనిపై ఈ నెల 16న చర్చ జరగబోతుంది. ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో బీజేపీలో చేరారు. అవిశ్వాస తీర్మానంపై స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి కౌన్సిలర్లకు కావాల్సింది అభివృద్ధి కాదు డబ్బులు అంటూ ఆరోపించారు. ఆదోని వైసీపీ కౌన్సిలర్లు 2 లక్షలకు అమ్ముడుపోతున్నారని తెలిపారు. ఎక్కడైతే గెలిచాడో ఆ వార్డుని బాగు చేసుకోవడం కాదు అతనికి కావాల్సింది. ఈరోజు అతనికి కావాల్సింది 1-2 లక్షల రూపాయలని ఆవిడ చెప్తున్నారు. ఎవరు చైర్మన్ గారు దీక్ష కూర్చొని చెప్తా ఉన్నారు. ఆ 1-2 లక్షల రూపాయలు కోసం ఆ మున్సిపాలిటీని ఊరిని నాశనం చేసే బదులు ప్రజలు చైతన్యవంతులై తలా 50 రూపాయలు ఇచ్చి వాళ్ళని కాపాడుకుని మీ వార్డుల్ని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను. చైర్మన్ కావాలనుకుంటున్న వ్యక్తి పెద్ద అవినీతిపరుడన్నారు ఎమ్మెల్యే పార్థసారథి. అక్రమ బియ్యం, మద్యం, నాటుసారాతో డబ్బు సంపాదించి ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నిస్తున్నాడని చెబుతున్నారు.